వస్తే ప్రవచనకర్తగా మీరు సుపరిచితులు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇందాక మీ మాటల్లో గోదావరి జిల్లాల గురించి చెప్తూ ఉంటే మీ కళ్ళలో ఆనందాన్ని మేము చూసాం. కాబట్టి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు చాగంటి సుందర శివరావు గారని, ఆయన మంచి భక్తి తత్పరులు. వారు శంకర శతకము అని ఒక శతకాన్ని రచన చేశారు. ఆ శతకాన్ని పరిశీలిస్తూ ఉంటే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన ఏదో నిద్రపట్టనప్పుడు ఎప్పుడో కూర్చుని రాసిన పద్యాలు కావు. ఆయన వివిధ సందర్భాలలో భగవంతుడితోటి సమన్వయం అయ్యారు. తన కష్టాన్ని చెప్పుకున్నారు. తాను ఒక బలహీనతని అధిగమించలేకపోతే ఈశ్వరుడితో చెప్పుకున్నారు. ఒక రోగం వస్తే చెప్పుకున్నారు. ఆ శతకం ఆయన జీవన విధానాన్ని, ఆయన భగవంతుడితో భక్తి అన్న విషయంలో ఎంత దగ్గరగా సమన్వయం అయ్యారు అన్న విషయం తెలుస్తుంది. అన్నిటికన్నా మా నాన్నగారిలో ఉన్న గొప్ప కోణం ఏమిటంటే, ఆయనకి 2 విషయాలు చాలా ఇష్టం. ఒకటి, ఆకలితో ఉన్న వాళ్ళని పిలిచి అన్నం పెట్టడం. 2, ఒక కుటుంబం తరతరాలు వృద్ధిలోకి రావాలి అంటే ఒక వ్యక్తిని చదివించాలి అని నమ్మేవారు ఆయన. అందుకే చాలా వెనకబడిపోయినటువంటి కుటుంబాలలో ఉన్న వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, మా నాన్నగారు అమ్మగారు అప్పటికి సంతానం లేకపోతే వాళ్ళని సొంత పిల్లల్లాగే, మా అమ్మగారిని అక్కయ్య గారు అని పిలిపించి, సొంత బిడ్డలకి ఎలా అన్నం పెట్టి పెంచి పెద్ద చేస్తారో బట్టలు కొనిచ్చి అలా పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యాభ్యాసం కల్పించి వాళ్ళు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయే వరకు చూశారు. దానివల్ల ఇప్పటికీ సమున్నతమైనటువంటి స్థానాల్లో పదవీ విరమణ చేసి మా నాన్నగారు చేసినటువంటి సేవల్ని స్మరించిన కారణం చేత మమ్మల్ని గౌరవించే కుటుంబాలు ఉన్నాయి అంటే అందులో ఆశ్చర్యం లేదు. ఆయన భక్తి ఛాందసత్వం దగ్గర పరిమితం కాలేదు. అంటే నా ఉద్దేశ్యం, ఛాందసత్వము అంటే కేవలం ఒక పూజా మందిరానికి ఆయన జీవితాన్ని పరిమితం చేసుకోలేదు. 10 మంది కష్టంలో మనం పాలు పంచుకోవడం గొప్పతనం. కష్టంలో ఉన్న వ్యక్తికి శాశ్వత పరిష్కారం విద్యాదానం ద్వారా చూపించడం గొప్పతనం అని నమ్మి, తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కారణం చేత శరీరానికి అన్నం పెట్టారు, దగ్గర కూర్చోబెట్టుకుని పాఠం చెప్పారు. వాళ్ళని విద్యావంతుల్ని చేసి మంచి ఉద్యోగాలు వేయించి ఆ రోజుల్లో వాళ్ళని జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టు చేస్తే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు మనవలు వాళ్ళందరూ మంచి మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళ గొప్పతనం ఏంటంటే, మా నాన్నగారిని స్మరించని రోజు ఉండదు, అట్లా స్మరిస్తారు. నేను ఈ మధ్యనే మా కుటుంబం అంతటితో కలిసి వెళ్ళాను. ఆ ఏలూరులో పాండురంగారావు గారు ఉన్నారు. ఆయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. వారికి మనవలు మునిమనవలు ఉన్నారు. ఇప్పటికీ ఆయన గురుభక్తి ఎంత గొప్పది అంటే, ప్రవచనకర్తగా కాదు కోటేశ్వరరావుని గౌరవించేది, ఆ గురువు గారు అబ్బాయిగా నన్ను గౌరవిస్తాడు. అంటే మా నాన్నగారు నడిచిన బాట ఎంత గొప్పదో అర్థమవుతుంది. అటువంటి మహాత్ముడికి నేను కొడుకుని అన్న భావన నాకు ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తుంటుంది. నాకు పూర్వజన్మలో ఎంత పుణ్యం లేకపోతే అటువంటి మహాత్ముడికి కొడుకుగా రాగలిగాను. నేను కూడా మా నాన్నగారి బాటలో నడిచి ఒక్కరికైనా చదువు చెప్పించగలిగిన, కడుపు నిండా పిలిచి అన్నం పెట్టగలిగిన నాకు గొప్ప తృప్తి. నేను అందుకే ఆయన బాటలోనే ప్రయాణం చేస్తున్నాను. అంత మంచి కుటుంబంలో వచ్చాం. మా అమ్మగారు మహాతల్లి, చాలా చాలా కష్టాలు పడిన ఆవిడ. కష్టాలు అంటే ఏదో ఆర్థికపరమైన కష్టాలు కావు. ఆవిడికి పెళ్ళైనటువంటి కొత్తల్లోనే ఈ చెట్టు మీద తిరిగేటటువంటి భయంకరమైన సర్పం ఒకటి తల మీద కలిసేసి, ఆవిడికి రక్తం అంతా ఆ విషంతో కలిసిపోయింది. దాంతో ఆవిడికి 16 సంవత్సరాలు సంతానం కలగలేదు. ఆవిడ కానీ గర్భిణీ అయితే బ్రతుకుతుందని నమ్మకం లేదని చెప్పారట. నేను పుట్టినప్పుడైతే మా అమ్మ చెప్తుండేది, ఎట్లాగైనా సరే వంశాంకురాన్ని అందించాలి అని మా అమ్మ తాపత్రయం అంట. నువ్వు చచ్చిపోతావమ్మా అని వైద్యులు చెప్పినా ఆవిడ గర్భిణీ అయితే మా నాన్నగారికి భగవంతుడి మీద నమ్మకం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నాకు ఒక్కతే పత్ని కాబట్టి నువ్వు ఉంటావు, నా ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంటుందని వాట. ఆవిడికి ప్రసవం అవ్వకపోతే మంచుగడ్డల మీద పడుకోబెట్టి ఆ రోజుల్లో కాళ్ళు చేతులు పట్టుకుంటే అంత క్లేశ పడుతుండగా నేను జన్మించాను. మహాతల్లి అన్ని కష్టాలు పడి మమ్మల్ని కంది. అందుకే నేను ఇప్పటికీ అమ్మ అన్న మాట ప్రవచనంలో ఎక్కడొచ్చినా
బిడ్డ పుట్టడం తల్లికి పునర్జన్మ అని అంత ఆర్తితో చెప్పడం వెనక మా అమ్మ మమ్మల్ని కన్నంలో పడిన క్లేశం నాకు జ్ఞాపకానికి వస్తుంటుంది. ఆవిడ మంచితనానికి ప్రాణం పోస్తే మా అమ్మ ఒకరికి పెట్టడం, ఒకరి సంతోషంలో పాలు పంచుకోవడం, ఒకరికి కష్టం వస్తే తాను ముందు పరిగెత్తికెళ్ళి ఉన్నానని నిలబడడం, ఈ మూడే ఆవిడకి జీవితంలో తెలిసిన విషయాలు. దాని చేత సార్థక్యం పొందింది, అనాయాసంగా వెళ్ళిపోయారు. బ్రతికున్న నాళ్ళు విశేషమైనటువంటి కీర్తివంతురాలైంది ఆవిడ. మహాకవి ఎంతమందికి ఏమి పెట్టిందో అనిపించుకుంది, మాకు మంచి మాటలు చెప్పింది, మంచి బాట చూపించింది, వెళ్ళిపోయింది. అది మా కుటుంబ నేపథ్యం. గురువుగారు, అంటే మీ జీవితంలో ఆధ్యాత్మిక ప్రస్థానం అసలు ఎలా ప్రారంభమైంది? అంతకుముందు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలా చోట్ల మేము విన్నాం కూడా, అంటే మీ పైన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండేవి. ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ఆధ్యాత్మిక ప్రస్థాన ప్రారంభం అనేటటువంటిది నిజానికి నా అంత నేనుగా ప్రారంభించింది కాదు. నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను కూడా, నేను ఇప్పుడు అసలు ఆధ్యాత్మిక ప్రవచనం చేద్దామన్న ఆలోచన నాకు లేదు. నేను పెద్దాపురంలో నివాసం ఉంటున్నటువంటి రోజుల్లో ఒక రోజున సామర్లకోటలో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేప్పటికి వర్షం పడుతుంది. మాతా శివ చైతన్య విజయవాడలో ఉన్నారు. ఆవిడ అప్పుడు భాగవత సప్తాహం చేస్తున్నారు. నేను ఆ సభకి వెళ్ళాను. జనం కొద్దిమందే ఉన్నారు వర్షం వల్ల. ఆవిడ పూర్వం చెప్పిన భాగవత ప్రవచనంలోంచి ఒక ప్రశ్న వేశారు. తాను చెప్పిన విషయాన్నే ఒక ప్రశ్నగా వేశారు, ఎవరు చెప్తారు. అందులో ఒక ఆయన అకస్మాత్తుగా పూర్వ పరిచయాన్ని పురస్కరించుకొని లేచి చాగంటి కోటేశ్వరరావు చెప్తాడన్నారు. నేను అసలు ఊహించలేదు. నేను ఆ వర్షంలో ఇంటికి వెళ్ళి తడిసి ఒళ్ళు దూచుకుని బట్టలు మార్చుకుని ప్రవచనానికి వెళ్ళా, గుడి వేసుకుని నడుచుకుంటూ. నేను ఆశ్చర్యపోయాను. ఆవిడ చాగంటి కోటేశ్వరరావు ఎవరు అన్నారు. నాకు తప్పక నించున్నాను. ఆవిడ ఇలా రమ్మన్నారు వేదిక మీదకి. వెళితే ఆవిడ మైక్ చూపించి చెప్పండి అన్నారు. నేను ఆశ్చర్యపోయి ఏదో నాకు తోచింది చెప్పాను. ఆవిడ ఎంత సంతోషించారో మహాతల్లి. ఆవిడ సంతోషించి వాళ్ళ ఆశ్రమం తరఫున ఏదో కానుకిచ్చి శాలువా కప్పి, మీరు ఇట్లాగే ప్రస్థానం చేయండి అని ఆశీర్వచనం చేశారు. అది అనుకోకుండా మర్నాడు దినపత్రికల్లో వచ్చింది. నేను ఏదో బాగా చదువుకున్నాను, మహాపండితుని అనుకున్నారు వాళ్ళు. అందుకని ప్రవచనం చేయమని అడుగుతుండేవారు. నేను ప్రవచనాలు అవి చేయనండి అంటే గురువుగారు ఎవరైతే మిమ్మల్ని అక్కడ చెప్తారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు అని చెప్పి వారికి ముందర ఏమన్నా తెలుసా? ఆయన నేను స్నేహం మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మాట్లాడుకునేటప్పుడు ఏదో రామాయణం, భారతం, భాగవతం నేను చదువుకున్న విషయాలు ఇద్దరి మధ్య చర్చకు వస్తుండేవి. అందుకని ఆయన ఏదో నేను చెప్తాను అనుకుని అన్నారు. కానీ అదృష్టవశాత్తు అది ఆశీర్వచనానికి కారణమైంది. ఆ తర్వాత మా అమ్మగారు ఉత్తినే కూర్చునే కన్నా వెళ్ళి చెప్పడం అంటూ మొదలెడితే, చెప్పాలి కాబట్టి చదువుకుంటూ ఉంటావు, అది మంచిదిరా, కాబట్టి వెళ్ళి చెప్పు, కానీ ఏమీ ఆశించక ఎవరి దగ్గర. భగవంతుడు ఇచ్చాడుగా, ఉద్యోగం చేస్తున్నావుగా, నీ దారి ఖర్చు నువ్వు పెట్టుకుని చెప్పి ఓ మంచి పని చేస్తున్నానని మీ నాన్న మార్గంలో నడవరా అంది. అంటే మొదలుపెట్టే ప్రవచనాలు తప్ప నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేద్దామని కానీ, అసలు ఈ ప్రవచనకర్తను అవ్వాలని కానీ నా జీవితంలో ఎప్పుడూ నాకు ఆలోచన లేదు. అనుకోకుండా అయ్యాను. ఏదో చూశారు, చాలామంది అంటుంటారు యాక్టర్ని అవ్వబోయి డాక్టర్ని అయ్యా, డాక్టర్ని అవ్వబోయి యాక్టర్ని అయ్యా అని. అలా నేను అనాలని అంటలేదు, యథార్థంగా జరిగినది అంటున్నాను. అమ్మ, అంటే ప్రవచనాలు